ఈ రోజు మన రివ్యూ వచ్చేసి రాజు వెడ్స్ రాంబాయి మూవీ అయితే చాలా బాగుంది, పర్లేదు, ఓకే. సినిమా ప్లాట్ లైన్ ఏంటంటే ఒక కాంపౌండర్ కూతురు అండ్ డోల్ వాయించే అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటే ఏం జరిగిందనే కథ. సో లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటది. ప్రీ క్లైమాక్స్ అనేది చాలా బాగుంటది, దానికోసం చూడొచ్చు. అందుకు మళ్ళీ ఇక్కడ ఏంటంటే మైనస్లు ఏంటంటే ఆ ప్రీ క్లైమాక్స్ కోసం ఇక్కడ న్యాచురల్ గా ఒక మూవీ ఫామ్ అవుతుంది కదా. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అది చూడాలంటే కొంచెం కష్టంగా ఉంటది. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కొంచెం డెప్త్ గా పోతే సినిమా అయితే అంత కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అంటే గతుకులుగా ఉంటాయి. సినిమా పర్లేదబ్బా, చూడొచ్చు, మీరు ఎలా అయినా చూడొచ్చు సినిమా. ఇంకా సినిమాలో యాక్టింగ్ కి ప్రయారిటీ అంటే రాజుగా చేసిన అబ్బాయి చాలా బాగా చేశాడు అండ్ అమ్మాయి కూడా బాగా చేసింది. సో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వెరీ గుడ్. అండ్ ఇంకోటి మనం విలన్ గా చేసిన అమ్మాయి వాళ్ళ ఫాదర్, తను కూడా డెప్త్ గా చేశాడు. బట్ మంగపతి అమ్మ మొగుడు అనేదో పోర్ట్రేట్ చేశాడు, అదైతే కాదు, మంగపతి అమ్మ మొగుడు అయితే కాదు. సో ఓకే, దట్స్ ఇట్. సినిమా అయితే పర్లేదు, బాగుంది. మంగపతి అమ్మ మొగుడు అయితే కాదులే, ఓకే, సినిమా పర్లేదు వెళ్తుంది. ఇంకా మూవీ మొత్తానికి కొన్ని పర్ఫార్మెన్స్ అంత బాగాలేకపోయినా సినిమా అయితే న్యాచురల్ గా తీశారు సినిమా అయితే. సో దానికి కొంచెం మెచ్చుకోవచ్చు మన డైరెక్టర్ ఏదో ఫామ్ చేశాడు, డైరెక్టర్ ఏదో ఒక ఎలిగేషన్, డైరెక్టర్ ఒకటి మాట అనేసాడు. సో నేను సినిమా బాగాలేకపోతే బట్ గుడ్డలు కట్రాయర్తో వెళ్తాను అని. సో అవన్నీ ఎందుకు అయిపోయా, సినిమా బాగుంటే సినిమా మాట్లాడుతుంది. సో అవన్నీ వేస్ట్ అనమాట. సో ఓకే, సినిమా అయితే పర్లేదు, డీసెంట్ వాచ్ అనమాట, మస్ట్ వాచ్, ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ. సో ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇదైతే ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు, పర్లేదు. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళే సినిమా అయితే ఇది పక్కా. ఫ్రెండ్స్ అండ్ లవర్తో కూడా వెళ్ళొచ్చు, అంతే. ఇంకా అంతే. మీకు కన్నా రివ్యూ నచ్చినట్లయితే సో కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రివ్యూ నచ్చకపోతే కామెంట్ చేయండి ఏమి నచ్చలేదు అని. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.